గుంటూరు జిల్లాలోని 2 నగరపాలక సంస్థల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల కారణంగా ప్రభుత్వానికి 15 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అధికారులు తలొగ్గి ఇష్టారాజ్యంగా బాండ్లు జారీ చేసినట్లు గుర్తించారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఒకటి. తణుకు మున్సిపాలిటీతో మొదలైన అడ్డగోలు వ్యవహారాలు రాష్ట్రమంతా పాకినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 2 నగరపాలక సంస్థలతో పాటు కొన్ని పురపాలక సంఘాల్లో చేపట్టిన రహదారుల విస్తరణ పనుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన యజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లు పొన్నూరు, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, బాపట్ల, రేపల్లె, చీరాలలో 760 బాండ్లు ఇచ్చారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆర్డీ ప్లాన్ లేకుండా వీటిని జారీ చేయడంతో ప్రభుత్వం నష్టపోయిందని తేల్చింది. గుంటూరు పందుల కాలనీలో మార్కెట్ విలువ అధికంగా ఉన్న ఒక ఇంటి డోర్ నంబర్తో బాండ్ జారీ చేసి 5,85,00,000 మేర కొందరు లబ్ధి పొందినట్టు గుర్తించింది. టీడీఆర్ బాండ్ల జారీ నిబంధనల మేరకు జరగలేదని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల జారీ వ్యవహారంలో వైసీపీ నేతలు తలదూర్చి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీనివల్ల ప్రభుత్వానికి 15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. బాధ్యులైన ప్రణాళికాధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఈ అక్రమాల వెనుక ఉన్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అక్రమాలకు సహకరించిన అధికారులను అందలం ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీఆర్ బాండ్ల అవినీతిలో కూరుకుపోయి టీడీఆర్ బాండ్లు జారీ చేసినటువంటి హిమబిందు అనే ఒక వ్యక్తికి ఆమెను గుంటూరు కార్పొరేషన్లో డీసీపీగా ఉన్న ఆమెను తీసుకెళ్లి సిపిగా ఇన్ఛార్జిగా పెట్టి ఈ మేయర్ ఏదైతే మనోహర్ నాయుడు నీతి వాక్యాలు వెల్లిస్తున్నాడో ఈ మేయర్ ఆమెను పెట్టి పందుల కాలనీలో కుంభకోణం చేశాడు. దాన్ని మేము కౌన్సిల్లో ప్రశ్నించాం. అటువంటి అధికారి మీద చర్యలు తీసుకోకపోగా ఆమెను ప్రమోషన్ ఇచ్చి ఒంగోలులో సిపిగా సిటీ ప్లానర్గా ఇచ్చారు. వీళ్ళు ఇవాళ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. అలాగే ఏటీ అగ్రహారం రోడ్డు ఈ రోజుకి జాప్యానికి కారణం టీడీఆర్ బాండ్లో కుంభకోణం జరిగింది. ఏదైతే ఈ మనోహర్ మేయర్గా ఉన్న వ్యక్తి ఇంకా ఉన్నాయి అవినీతి భాగోతాలు 2 రోజుల్లో చాలా చిట్టా బయట పెడతాం. కోట్లలో చేశాడు అవినీతి. ఇది కూడా తొందరలో వెలికి తీస్తాం. అవసరం లేకపోయినా కూడా మార్కింగ్ ఇచ్చి రోడ్లంతా వంకర టెంకర్గా ఇచ్చేసి ఆ ఏటగ్రహ రోడ్డు అంతా కూడా అధ్వానంగా చేశారు. చాలా మంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిజినెస్ లాగా వేసి ఆ రోడ్డుని కూడా ఏటగ్రహ రోడ్డుని కూడా ప్రజలందరికీ ఇబ్బందికరంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. నగరాలు లేదా పట్టణాల్లో స్థలాలు సేకరించాక రహదారి అభివృద్ధి ప్రణాళికను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. ఇళ్లు, స్థలాలు కోల్పోయే వారికి ఒకేసారి బాండ్లు ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకోవాలి. గుంటూరు, చిలకలూరుపేటలో మాత్రం రోడ్ల విస్తరణ చోట ఆర్డీపీ ప్రకారం కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం 6 బాండ్లు జారీ చేసిన విషయం విచారణలో బయటపడింది. వీటి విలువ 15 కోట్లుంటుంది. అధికారులు ఆ ఇళ్ల ముగిట రోడ్డు విస్తరణ చేపట్టకుండా ముందుగానే బాండ్లు ఇచ్చేశారు. వీటిని నిర్మాణదారులకు విక్రయించి ప్రయోజనం పొందారు. నిర్మాణాలు కోల్చకుండా, స్థలాలు స్వాధీనం చేసుకోకుండా అధికారులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. గత 5 ఏళ్లలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పందుల కాలనీ, ఏటీ అగ్రహారం, చంద్రమౌళి నగర్లో రోడ్ల విస్తరణ పేరిట అత్యధికంగా 288 బాండ్లు జారీ చేశారు. ఆర్డీపీ లేకుండా వీటిని ఇవ్వడంతో పాటు మరికొన్ని అక్రమాలను గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కూటమి ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇష్టానుసారంగా ఒక ఎల్ఐన్ ప్రకారం కాకుండా వంకర టెంకర్లుగా రోడ్డు నిర్మించారు. ఒక్కో చోట రోడ్డు వెడల్పు వచ్చింది, ఒక్కో చోట మరి సన్నగా రోడ్డు రావటం వల్ల మరి ఎక్కడ కక్కుర్తిపడ్డారు ఏంటి అనేది తెలియాల్సింది ఉంది. ఆ విధంగా ఎట్లా అలైన్ చేశారు అనేది మరి అధికారులు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్పాలి. ఈ రోడ్డు విషయంలో మాత్రం కంపల్సరీగా ఈ దర్యాప్తు అనేది చేయాల్సిందేను. ఏటీ అగ్రహారం ఎప్పటి నుంచో ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉండి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది చాలా మెయిన్ రోడ్డు. ఇటు 1 టౌన్ నుంచి ఇదివరకులో 2 టౌన్ కూడా యువతల భాగంలో ఉండేది, 1 టౌన్ అట్టుండేది. అప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు కూడా రైల్వే ట్రాక్ మీద చాలా మంది కూడా నరసరావుపేట రోడ్డు కానీ చెల్లూరుపేట రోడ్డు వెళ్ళడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి దాన్ని అభివృద్ధిలో భాగంగా వైండింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. చేశారు, మంచిదే. కాకపోతే దాంట్లో అనేక రకాలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చిన విషయంలో కానీ ఎవరైనా పలుకుబడి ఉండి చేసిన వాళ్ళలో కూడా రోడ్డు వైండింగ్ పక్కకు తిప్పటం, మార్కింగ్ని పక్కకు జరిపి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు.
అవన్నీ వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపి అక్కడ ఇంకా కొంతమంది టీడీఆర్ బాండ్లు మాకు ఇవ్వలేదు అని అంటున్నారు, స్థలాలు పోయినా కానీ. మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అట్లాంటివన్నీ కూడా చూసి సమగ్ర విచారణ జరపాలని మా ఉద్దేశం. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్తో పాటు పొన్నూరు, చిలకలూరిపేటలో కొన్ని బాండ్ల వివరాలు వెల్లడించేందుకు అధికారులు సహకరించలేదు. దీంతో బాండ్ల వివరాలు కావాలని విజిలెన్స్ అధికారులు కమిషనర్లకు అధికారికంగా లేఖలు రాశారు. ఈ విషయాన్ని విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించారు. అక్కడి వివరాలు వస్తే పూర్తిస్థాయిలో అక్రమాల నిగ్గు తేలనుంది.